అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి తీరాన్ని తాకింది. వాయుగుండం ప్రభావంతో ఏపీలో 4 రోజుల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం వెంట 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని, మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని సూచించింది. తెలంగాణలోనూ మరో 4 రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. రేపు అన్ని జిల్లాలకు భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. అల్పపీడన తీరం దాటడంతో ఉత్తరాంధ్రలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడతాయని వాతావరణ విభాగం అంచనా వేసింది. అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, పల్నాడు, కృష్ణా తదితర జిల్లాలో వర్షాలు పడతాయని తెలిపింది. కాగా వాయుగుండం తూర్పు భారతం మీదుగా వాయువ్య భారతం వైపు పయనించి బలహీనపడిన తర్వాత వచ్చే వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కోస్తా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అల్లూరు జిల్లా ముంచింగిపట్టులో గరిష్టంగా 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో 10 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ వాన పడింది. శ్రీకాకుళం నుంచి పల్నాడు జిల్లా వరకు ముసురు వాతావరణం నెలకొంది. 5-6 రోజులుగా కురుస్తున్న వర్షాలతో 17 జిల్లాల్లో వర్షపాతం మెరుగైంది. రాయలసీమలో మాత్రం వాన కొనసాగుతోంది. ప్రస్తుత వర్షాలతో కోస్తాంధ్రలో వరి నాట్లు, పత్తి పంటకు సాగు ఊపందుకుంది. ఇప్పటికే వేసిన ఖరీఫ్ పంటలు ఊపిరి పోసుకున్నాయని రైతులు చెబుతున్నారు. వాయుగుండం భారీ వర్షాలపై శుక్రవారం తాడపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి అనిత సమీక్షించారు. ఇక దీనిపై మరింత సమాచారం వరంగల్ నుండి మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి. ఇక దీనిపై మరింత సమాచారం ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. బంగాళాఖాతంలోని వాయుగుండం వల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు దంచి కొడుతూ ఉన్నాయి. వాయుగుండం తీరం దాటినప్పటికీ దాని ప్రభావం మరొక 3 రోజుల పాటు ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి గత 2 రోజులుగా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే వర్షాలు కూడా పడుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తం అయ్యారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే దాని మీద ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయి అధికారులు సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. నిన్న రాష్ట్ర హోంమంత్రి అనిత కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ లోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయానికి వెళ్లి అక్కడ స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ లో సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ జిల్లాలో ఏ మేరకు వర్షపాతం నమోదైంది, ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దాని మీద పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించి దానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఒక పక్క పంచాయతీరాజ్ కానీ, R&B కానీ, అదేవిధంగా రెవెన్యూ, దాంతో పాటు దీనికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా పూర్తి స్థాయిలో దీని మీద ఫోకస్ పెట్టాలి. ఎక్కడా కూడా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో అధికారులందరూ కూడా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలంటూ ఇటు హోమ్ మినిస్టర్ అనిత స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. మరొక పక్క ఈ వర్షాల వల్ల కొన్ని ప్రాంతాల్లో బాగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. జనజీవనం బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క పిల్లల స్కూల్స్ కానీ, లేకుంటే పెద్దవాళ్ళ ఆఫీసులకు, అదేవిధంగా పనులకి బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ప్రధాన రహదారులన్నీ కూడా జలమయం అయిపోయాయి. విజయవాడ, అదేవిధంగా కొన్ని అర్బన్ ఏరియాలు అవుతున్నాయో వాటన్నిటిలో కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నీటితో నిండిపోయాయి. కొన్ని చోట వాహనాలు కూడా దీనికి సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా ప్రజలైతే దీని వల్ల పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రూరల్ అయితే ఇది కొంత బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రూరల్ లో చాలా ప్రాంతాల్లో ఇప్పుడు వ్యవసాయానికి
నీరు అవసరం అవుతుంది. ఆ సమయంలో కొన్ని మొక్కలు ఏదైతే ఈకలిప్టస్ లాంటి పంటలు ఉన్న చోట కూడా ఈ వర్షాల వల్ల కొంత ఉపయోగకరంగానే ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఏదైతే రెగ్యులర్ గా వేసేటువంటి పంటలకి ఈ వర్షాల వల్ల పెద్ద ఎత్తున నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా దీనికి సంబంధించి ఏ ప్రాంతాల్లో ఈ వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ముఖ్యంగా రైతులకి దీని వల్ల ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చే వాటికి సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా రైతులు కానీ దానికి సంబంధించినటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడకుండా ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. మరొక పక్క ఏదైతే ఈ వాయుగుండం వల్ల సముద్రంలో కూడా అలలు 3 మీటర్ల నుంచి 4 నుంచి 4.5 మీటర్ల ఎత్తు వరకు కూడా ఎగిసి పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలోకి వెళ్ళొద్దంటూ ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరొక పక్క లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు. ఎక్కడైనా సరే ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వెంటనే ఆ జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ఉన్నటువంటి అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి మంచి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులకి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కూడా ఇప్పటికిప్పుడు మంత్రి నారాయణ కూడా అర్బన్ ఏరియాలో అసలు డ్రైనేజ్ కి సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, వర్షాల వల్ల వాటర్ పోకుండా ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో వాటికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇప్పుడు ఇమీడియట్ గా రిలీఫ్ కోసం ఏం చేయాలనే దాని మీద విజయవాడలో కూడా పర్యటిస్తూ ఉన్నారు. విజయవాడలో ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో అక్కడికి వెళ్ళి నేరుగా అధికారులకి దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా మనం చూడవచ్చు. థ్యాంక్ యూ నరేంద్ర. ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో 10 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ వాన పడింది. శ్రీకాకుళం నుంచి పల్నాడు జిల్లా వరకు ముసురు వాతావరణం నెలకొంది. 5-6 రోజులుగా కురుస్తున్న వర్షాలతో 17 జిల్లాల్లో వర్షపాతం మెరుగైంది. రాయలసీమలో మాత్రం వాన లోటు కొనసాగుతోంది. ప్రస్తుత వర్షాలతో కోస్తాంధ్రలో వరి నాట్లు, పత్తి, ఆపరాల పంట సాగుకు ఊపందుకుంది. ఇప్పటికే వేసిన ఖరీఫ్ పంటలు ఊపిరి పోసుకున్నాయని రైతులు చెబుతున్నారు. వాయుగుండం భారీ వర్షాలపై శుక్రవారం తాడపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి అనిత సమీక్షించారు. ఫ్లాష్ షెడ్స్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి తీరాన్ని తాకింది. వాయుగుండం ప్రభావంతో ఏపీలో 4 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం వెంట 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని సూచించింది. తెలంగాణలోనూ మరో 4 రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. రేపు అన్ని జిల్లాలకు భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. అల్పపీడనం తీరం దాటడంతో ఉత్తరాంధ్రలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడతాయని వాతావరణ విభాగం అంచనా వేసింది. అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, పల్నాడు, కృష్ణా తదితర జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. కాగా వాయుగుండం తూర్పు బంగాళాఖాతం మీదుగా వాయువ్య భారతం వైపు పయనించి బలహీనపడిన తర్వాత వచ్చే వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.